ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పై అప్పీల్ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇరుపక్షాలు కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి. 7 ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై నిషేధం విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది ట్రంప్ సర్కార్. 3 జడ్జిల బెంచ్ ఇరుపక్షాల లాయర్ల వాదనలు వింటోంది. మరోవైపు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా 16 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ తాజాగా పిటిషన్ వేశారు. ట్రావెల్ బ్యాన్తో తమ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలుగుతోంది అంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. బ్యాన్ను కొనసాగించాలని అప్పీల్ కోర్టును ఆశ్రయించింది ట్రంప్ ప్రభుత్వం. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మతిలేని నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా 100 టెక్ కంపెనీలు కూడా ఏకమయ్యాయి. ట్రావెల్ బ్యాన్కు వ్యతిరేకంగా యాపిల్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఈబే, ట్విట్టర్ కోర్టులో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశాయి. ట్రంప్ నిర్ణయంతో అమెరికా వాణిజ్యానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది అంటూ ఈ పిటిషన్లో టెక్ కంపెనీలు పేర్కొన్నాయి. అమెరికా అంటే వలస ప్రజల దేశమని, అటువంటప్పుడు ట్రావెల్ బ్యాన్ అన్యాయమంటూ టెక్ కంపెనీలు వాదిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీలో భారతీయుల పెత్తనం సాగుతోంది అన్న ట్రంప్ మద్దతుదారుల విమర్శలను కూడా టెక్ కంపెనీల ప్రతినిధులు తోసిపుచ్చారు.